పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై వచ్చే నెల 3న హైకోర్టులో విచారణ జరిగిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాల తర్వాత ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు తిరిగి వచ్చే నెల 7న మరోసారి కేబినెట్ భేటీ కానుంది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు వీలుగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో సెక్షన్ 21ని తొలగించాలని నిర్ణయించింది. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగం పనులు పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఈ పనులకు అంచనా వ్యయం పెంచకుండానే అత్యాధునిక డ్రిల్లింగ్ నైపుణ్యంతో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. విద్యుత్ అవసరాలు వచ్చే 10 ఏళ్లలో డిమాండ్కు తగ్గట్టుగా భవిష్యత్ ప్రణాళిక ఇవ్వాలని సంబంధిత అధికారులను సర్కార్ ఆదేశించింది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశమైంది. దాదాపు 4 గంటల పాటు జరిగిన ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే హైకోర్టు మధ్యంతర, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహాలు, సూచనల ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సి ఉంటుందని మంత్రులు తెలిపారు. స్థానిక ఎన్నికలపై హైకోర్టులో ఉన్న పిటిషన్ నవంబర్ 3న విచారణకు రానుందని, ఆ రోజున హైకోర్టులో వెలువడే ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. అందుకే నవంబర్ 7న మరోసారి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం కూడా తీసుకున్నామని, అదే రోజున రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని తీర్మానించినట్టు తెలిపారు. అందుకు వీలుగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో సెక్షన్ 21ని తొలగించేందుకు ఆమోదం తెలిపిందన్నారు. అసెంబ్లీ ప్రోగర్ అయినందున చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం, ఆర్డినెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఆర్డినెన్స్ ప్రతిపాదన ఫైల్ను గవర్నర్కు పంపించాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు పేర్కొన్నారు. 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీని పూర్తి చేయాలని గడువుగా నిర్ణయించుకున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. ప్రపంచంలోని పొడవైన ఎస్ఎల్బీసీ సొరంగం పనులను పునరుద్ధరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు. గ్రావిటీ ద్వారా 3.50 లక్షల ఎకరాలకు నీళ్లను అందించడంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు సొరంగం తవ్వకానికి వాడిన టన్నెల్ బోరింగ్ మిషన్ కాకుండా అధునాతన డ్రిల్లింగ్ పద్ధతులను అనుసరించేందుకు అనుమతించామని, అంచనా వ్యయంలో ఎలాంటి మార్పు లేకుండా మిగిలిన పనులు కూడా పూర్తి చేసేందుకు కాంట్రాక్ట్ ఏజెన్సీ ముందుకొచ్చిందని కూడా చెప్పారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను వేగంగా పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఎల్బీనగర్ టిమ్స్, సనత్ నగర్ టిమ్స్, అల్వాల్ టిమ్స్ నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్టు వివరించారు. రాష్ట్రంలో 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలకు రాష్ట్ర కేబినెట్ సూత్రప్రాయ ఆమోదం తెలిపిందన్నారు. ఈ నిర్ణయాలను ఎక్కడ చేపట్టాలనే దానిపై తగిన నిర్ణయం తీసుకోవాలని విద్యుత్ శాఖకు సూచించినట్టు వివరించారు. రామగుండంలో 52 ఏళ్ల క్రితం నాటి రామగుండం థర్మల్ స్టేషన్ కాల పరిమితి ముగిసినందున దాన్ని తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కూడా మంత్రి వివరించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.